సో ఈరోజు నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీది. ఈరోజు మీరు తీసుకొచ్చిన ఆర్డర్ మీద మొన్న మేము గ్రామ పంచాయతీ రోజు 26వ తారీఖు నాడు గ్రామసభ పెట్టినాం. గ్రామసభలో ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఇంతకుముందుకు ఎట్లా జరిగిందో అట్లే పాలకవర్గమే చేయాలి, కమిటీ లేదు ప్రజలు అంటున్నారు. అలాగే 29వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ మేము మీటింగ్ పెడితే మీ పార్టీ నుంచి గెలిచిన వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా మీరు చేసిన నిర్ణయాన్ని ఖండించి ఈరోజు పాలకవర్గమే జాతర చేయాలని ఒక తీర్మానం చేశారు. చూడండి, మీ పార్టీ నుంచి గెలిచిన వార్డు మెంబర్లు కూడా ఊర్లో శాంతి భద్రతలకు ప్రాబ్లం వస్తుంది, రేపొద్దున రకరకాల ఇష్యూస్ అవుతాయి అన్న ఉద్దేశంతో అందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని చేస్తుంటే మీరు మాత్రం ఎవ్వరు తెలియకుండా దొంగచాటున అందరికి తెలియకుండా దొంగచాటుగా నోటీసులు అతికిచ్చి నోటీసులు తీసుకుపోయి చేస్తే మాత్రం ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సో దయచేసి ఇలాంటి చిల్లర చేష్టలు ఆపండి. ఇప్పటికైనా మీ రాజకీయం నిజంగా మీకు రాజకీయ అనుభవం ఉంటే ఊరు ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని అభివృద్ధి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంతేగాని మీరు అభివృద్ధిని అడ్డుకోవాలంటే మేము ఏడికన్నా పోతాం. సో దయచేసి ఇట్లాంటి విషయాల మీద మీరు అనవసరమైన జోక్యం చేసుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి.